సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీ2లో హై స్కోర్ సాధించాలంటే కొన్ని ఇక్కడ సూచనలు ఉన్నాయన్నమాట. విద్యార్థులను వారి పేరుతో సంబోధించండి. ఇంటి పేరు వాడకండి. బుక్స్, పెన్సిల్ ఇలాంటి చిన్న చిన్న అవసరాలను గుర్తించి వారిని హెల్ప్ చేయండి. అలాగే పిల్లలు మనము అనవసరంగా విమర్శ చేయుట, నిందించుట ఇలాంటి వాతావరణం లేకుండా పాఠశాలలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, మర్యాదపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనము క్రియేట్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది. బాలికలను సమాన అవకాశం ఇవ్వాలి. అంటే బాలికలను ఎక్కువ అవకాశం ఇవ్వడము లేక బాలులను తక్కువ అవకాశం ఇవ్వడం ఇలా చేయకూడదు. అలాగే ఆ పీరియడ్లో మీరు చెప్పబోయేటువంటి టాపిక్ యొక్క లక్ష్యం ఏంటి మీకు మోటివ్ అని స్పష్టంగా ముందే చెప్పండి. బోధన టీచర్ స్టూడెంట్ యొక్క ఇంటరాక్షన్తో ఉండాలి. అంటే ఇద్దరు చక్కగా ఇంటరాక్ట్ అవ్వాలి. కేవలం ఒకవైపు నుండి ఉండకూడదు. చక్కగా రియాక్ట్ అవుతున్నటువంటి విద్యార్థులను వెరీ గుడ్, వెల్ డన్ అని చెప్పాలి. విద్యార్థులను వారిని ఆలోచింపజేసేటువంటి క్వశ్చన్స్ను అడగాలి. అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండాలి. నిత్య జీవితంలో ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వాలి. అంటే మీరు రోజు ఇలా చేస్తారు, ఇంటికి ఎలా వెళ్తారు ఇలాంటివి. కనీసము 1-2 టీఎల్ఎం వాడండి. ఇప్పుడు ఐఎఫ్పి ఉంది కాబట్టి టీఎల్ఎం ఈజీగా మనం వాడచ్చు. విద్యార్థులతో నటింపచేయండి. అంటే యాక్టింగ్, మోనో యాక్షన్స్ అండ్ ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ చూడండి, ఇంటరాక్షన్, కన్వర్జేషన్ ఇలాంటివి చేసుకోవచ్చు. దానితోడు ఎగ్జాంపుల్ సోషల్లో ఉంది, ఒక ప్లానెట్, అర్త్, రివాల్వింగ్ సౌండ్స్ ఇలా విద్యార్థులను ఒక 10 మంది విద్యార్థులను ఇలా రౌండ్ చుట్టూ చేసినప్పుడు వాళ్ళకు ఆ డ్రామా ద్వారా చక్కగా అర్థమయ్యేలా అవకాశం ఉంటుంది. అలా ఫిజిక్స్లో కొన్ని టెస్ట్ చేయడము, ఎక్స్పెరిమెంట్ చేయడము చేసుకోవచ్చు. 15 నిమిషాల సెగ్మెంట్లలో టీచరు స్టూడెంట్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీలోనే నిమగ్నమై ఉండేలా చూసుకోండి. అంటే ఖచ్చితంగా ఆ టీచింగ్లోనే ఉండాలి. మొత్తము అబ్జర్వేషన్ 15 నిమిషాలు ప్లస్ 15 నిమిషాలు 2 సెగ్మెంట్తో కూడి మొత్తము 30 నిమిషాల పీరియడ్ ఉంటుంది. ఒకవేళ విద్యార్థి మిస్బిహేవియర్ చేస్తుంటే గమనించి సరైన రీతిలో సెట్ చేయండి. విద్యార్థులకు పాజిటివ్ ఆటిట్యూడ్ని నేర్పించండి. పాజిటివ్ ఆటిట్యూడ్, బిహేవియర్ నేర్పించాలి. అండ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అడగాలి. కేవలము జీకే కాకుండా అండర్స్టాండింగ్ అయినటువంటి క్వశ్చన్స్ అడగాలి. విద్యార్థుల్లోని మిస్ అండర్స్టాండింగ్స్ని గుర్తించి తగిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. విద్యార్థులందరూ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీలో నిమగ్నమయ్యేలా అందరినీ గమనిస్తూ లేదా ప్రశంసిస్తూ ఏమ్మా చేసావా, ఓకే గీత అయిపోయిందా, రాము చేసావా ఇలాంటి మనము క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రతి ఉపాధ్యాయునికి స్కోరింగ్ మంచిగా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. టీచ్ టూల్ అటువంటిది చాలా చాలా మన పాఠశాలకు చక్కగా మనకు అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుంది. ఆ వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి. ధన్యవాదాలు.